పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నటువంటి ఒక పొంగుని ఒక్కసారిగా చల్లార్చేసింది ఐఎంఎఫ్. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అట్లా ఛార్జ్ తీసుకుని కాశ్మీర్ వ్యవహారాల మీద తీర్మానం చేస్తాం, లేకపోతే గాజా వ్యవహారాల మీద తీర్మానం చేస్తాం అంటే ప్రకటించాడు కొత్త ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్. సరే నువ్వు అవన్నీ చూద్దుగాని నాయన, ముందు మన దేశంలో నువ్వు మాకు ఇవ్వాల్సిన డబ్బులు బోల్డ్ అని బాకీ ఉండిపోయావు ఐఎంఎఫ్కి అంటూ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చింది. షాబాజ్ షరీఫ్ అనేవాడు నువ్వే ప్రధానమంత్రిగా ఉండగా ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా కాదప్పుడు, మీ ప్రభుత్వం ఉండగానే నువ్వు అడిగితేనే ఐఎంఎఫ్ లోన్స్ ఇచ్చాం, దానికి గాను ట్యాక్సులు పెంచుతానన్నావు, సబ్సిడీలు తగ్గిస్తానన్నావు, తీరా చూస్తే ఇప్పుడేమో సబ్సిడీలు మళ్ళీ ఇచ్చావు ఎలక్షన్స్ ముందు, అదేమంటే ఎలక్షన్స్ కోసం అన్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే రీఎలెక్ట్ అయ్యావు కాబట్టి మాకు కావాల్సింది మా డబ్బులు వెనక్కి రావడం, దానికోసం నువ్వు ట్యాక్సెస్ పెంచు, సబ్సిడీలు తగ్గించు, తద్వారా మా అప్పు తీరుస్తావా లేదా అంటూ నోటీస్ జారీ చేసింది తక్షణం. దీంతో ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం పాకిస్తాన్ చుట్టుముట్టబోతోంది.